మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఎంతమంది ఇంకా ఆయన పాటలు ఆయన గురించిన వీడియోలు చూసుకుంటూ ఉంటారనేది మనకు పెట్టిన ఒక కామెంట్. రాంబాబు గారు అనుకుంటా ఆయన పెట్టిన కామెంట్తో మరోసారి అర్థమైందనమాట. మన చుట్టుపక్కల రణగణ ధ్వనులు, ఈ ట్రాఫిక్ అంతా మనకి మామూలే. ఇది ఉంటేనే జీవం. ఇది మన దర్గాలో రామకృష్ణ గారి షాప్ అన్నమాట. షాపులో ఆయనే ఓనరు. ఈ చుట్టుపక్కల పోయే ప్రతి వాళ్ళని పరిచయిస్తూ పలకరిస్తూ ఉంటాడు, వదలడు. ఆయన కూడా కృష్ణ గారి అభిమానం కాదు తెలియదు కానీ సుఖం అని మాత్రం ఒకసారి చెప్పినట్టు గుర్తుంది. ఏమంటే సుఖమేనంట. ఈ అట్లానే మనకి పద్మాలయ స్టూడియోలో ఒకప్పుడు పనిచేసిన, ఇప్పుడు TV5లో వీడియో ఎడిటింగ్ చేసే మన గోవింద్ గారు కానీ వీళ్ళందరూ ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా 91 ఆ టైంలో పద్మాలయ స్టూడియో తాలూకు భోజనం తినంది ఎవరండి అంటాడు అన్నమాట మన గోవింద్ కనబడి చెప్తాను. అబ్బు అక్కడ పడుకోవటం, మన పని మనం చూసుకోవటం అని. ఈ వీడియోలో మీకు అంటే చాలామంది చూసుంటారు, నెటిజన్లు అంటే నెట్లో స్టోరీస్ సూపర్ స్టార్ గారి మీద అయితేనే బాగా పోతున్నాయి అని కనుక్కున్నారు. అందుకని ఎక్కడెక్కడ స్టోరీలన్నీ లాక్కొచ్చి మరీ పెడుతున్నారన్నమాట. అందులో భాగంగా మెగాస్టారే షాక్ అయిపోయారు కృష్ణ గారి డ్యాన్స్కి, సూపర్ భలే చేశారు అనిపించారు అనే ఒక స్టోరీ చూశారు. దాని గురించి మాట్లాడుతున్నాం. అది చెన్నై శివాజీ గార్డెన్స్లో సాంగ్ జరుగుతుందట. మన కృష్ణ గారు రాధా హీరో దొంగోడు వచ్చాడు. మరి అది ఏ పాటో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ దాని గురించి రాసుకొచ్చారు ఆ తెలుగు సమయంలో. ఇక దాన్ని వైరల్ చేస్తారు మన వాళ్ళు, మామూలుగా వైరల్ చేయరు. ఆ పాటకి కోడి రామకృష్ణ గారు డైరెక్టరు, నందిగం రామలింగేశ్వరరావు గారు మన వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ ఫ్యాన్స్లో ఆయన ఒకరు. కృష్ణ గారితోనే సినిమాలు తీశారు ఎక్కువ హిట్లు. ఆ తర్వాత బ్యానర్ మార్చి వేరే వాళ్ళతో కూడా తీశారు. పాపే మా ప్రాణం అని రాజశేఖర్తో, పెళ్ళి అనే వడ్డీనతో కూడా తీశారు. ఆయన దీనికి ప్రొడ్యూసర్ కూర్చోండి. మనది న్యాచురల్గా ఉంటుంది, మన వాళ్ళకి తెలుసు. తెలియని వాళ్ళు జుట్టు పీక్కుంటా ఉంటారు. ఏంటి మీరు సౌండ్ వస్తుంది మాకు, మేము అది వినలేకపోతున్నాం ఇది వినలేకపోతున్నాం అంటే వినేవాళ్ళు వింటారు. అది కృష్ణ గారు మరి ఎలా ఫీల్ అవుతారో. కృష్ణ గారు డ్యాన్స్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి చిరంజీవి గారు వచ్చున్నారు సెట్లో, ఏమనుకుంటారో అని టైంపాస్ చేస్తున్నారట మన కోడి రామకృష్ణ గారు. కొద్దిసేపు ఆగి అయినా కూడా చిరంజీవి గారు కవరట్లేదట. కృష్ణ గారు గమనించి ఏంటి షాట్ ఓకేనా తీద్దామా అన్నారట. అంటే అది మరి అంటే నాకు అర్థమైంది అని చెప్పేసి పర్లేదు షాట్ తీద్దామని చెప్పేసి సింగిల్ షాట్లో ఆ డ్యాన్స్ మూమెంట్ సూపర్గా చేశారట. ఒకసారి అలా చూడండి, అప్పుడప్పుడు ఇవి కూడా చూస్తూ ఉండాలి మీరు. అది చిరంజీవి గారు ఆశ్చర్యపోయారట. సూపర్ సార్ మీ కాన్ఫిడెన్స్ అసలు భలే చేశారు మూమెంట్ సింగిల్ షాట్లో అని. అంటే ఆయన మెచ్చుకున్నది దేనికి అని అంటే మనకి తెలిసి కృష్ణ గారి అభిమానులందరికీ తెలుసు ఆయన రిహార్సల్స్ చేయరు. హీరోయిన్ని చూస్తారు, హీరోయిన్ ఎవరన్నా డ్యాన్స్ చేస్తుంది చూస్తారు, వెంటనే చేసేస్తారు. అది ఇప్పటికి చాలామంది చెప్పారు. ఆలీతో సరదాగా, గోలీతో గొడవగా ఇట్లాంటి షోల్లో కూడా చెప్పుకున్నారు కదా. భలే చేస్తారు అసలు, ఏమాత్రం తేడా రాకుండా అని చెప్పేసి. జస్ట్ ఒక్క సెకండ్ లేదంటే సెకండ్ కన్నా ముందు హీరోయిన్ ముందు చేస్తుంటారు, లేదంటే మిగతా వాళ్ళు చేస్తుంటారు. మన హీరో గారు దుమ్ముదులు కాదు. అయితే ఆయన కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్టయితే ఆయన డ్యాన్స్ మీద ఎగతాళి అనేది కూడా రాకుండా ఉండేది. కానీ ఏంటంటే ఇది చాలు అనుకున్నారు కాబట్టి కృష్ణ గారు అలా ఉన్నది. అలా ఉన్నా కూడా ఇప్పటికీ అభిమానులు కోపల్లదు. ఈ సందర్భంగా మీరు మళ్ళీ ఆ దొంగోడు వచ్చాడులో ఏ పాట అది అని ఎంక్వైరీలు చేస్తారు. తెలుసుకొని చిన్న కామెంట్లో పెడదాం మనం. బాయ్.